పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నేను ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతోషించెదన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 30 రోజులుగా మనం అర్పిస్తున్నటువంటి సకల ఆత్మలను గుర్తించి వారు ఉత్తర స్థలంలో ఉన్న దిక్కులేని ఆత్మల కోసం అర్పించే ప్రార్థనను దేవుడు ఆలకించి దీవించమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తెలుగు వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములన్నింటినీ కూడా ప్రభువునికి అర్పిస్తూ ప్రార్థిస్తాం. కొలందే రాజ్ పనిమే మేరీ అమ్మ నాన్న యొక్క ఆత్మను, డెల్ఫిన్ అల్ఫోన్సా అక్క యొక్క ఆత్మను, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మాల్, తైనేస్, ఎలియాస్, అరుళానంద్, కథరిన్ అమ్మాల్, ఫాదర్ టైటస్, సవరిముత్తు, మరియ తెరెసా టీచర్ మరియు ఆంటీ నక్షత్రం, సిస్టర్ శాంత ఆత్మల శాంతి కొరకు, అలాగే ఈ సెంటర్లో పనిచేసి మరణించినటువంటి గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు అందరి యొక్క ఆత్మలతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. అలాగే ఈరోజు మా 3వ అక్క సహాయ మేరీ తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ప్రత్యేకంగా ప్రతిరోజు మీతో పాటు 3 గంటల ప్రార్థనను వీక్షిస్తున్నటువంటి ఆ కుమార్తెను హేరాళముగా దేవుడు దీవించమని, భర్తను, 2 బిడ్డలను, వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు హేరాళముగా ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తాం. అక్క సహాయ మేరీ, இன்றைய தினம் பிறந்த நாள் வாழ்த்துக்கள். ஹாப்பி பர்த்டே டு யூ and God's blessings for you and for your whole family. As you are watching this program, may God's blessings abundantly come upon you. Happy birthday on behalf of me and all our family members. అలాగే నా యొక్క చెల్లి రోసరీ, తన యొక్క కూతురు డారతి మరియు తన యొక్క భర్త ఆగ్నల్ వారి యొక్క పెండ్లి వార్షికోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా కోడలు మరియు అల్లుడు వారి యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి పెళ్లి రోజున ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించి వారిని దీవించమని, వారి చిన్నారి బిడ్డను ఆశీర్వదించమని, 2 కుటుంబాలను దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం. டாரத்தி, ஆக்னல், இன்றைய தினம் உங்களுடைய திருமண நாளை நினைத்து பார்க்கிற நாட்களிலே மகிழ்ச்சியும் சந்தோஷமும் சமாதானமும் நிறைவான ஆசீர்வாதங்களும் உங்கள் மேலும் உங்கள் குழந்தை மேலும் வரும்படி உங்கள் 2 குடும்பங்களையும் தேவன் ஆசீர்வதிக்கும்படி சிறப்பாக மன்றாடுகிறோம். హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డారతి అండ్ ఆగ్నల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. యుఎస్ అల్బానీలో ఉంటున్న పి జస్టస్ వియోమ్ మొదటి జన్మదినోత్సవ సందర్భంగా ఆ బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఆ బిడ్డ దేవుని ప్రేమలో, కృపలో ఎదుగునట్లుగా, పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో నింపబడినట్లుగా, మరియ తల్లి ప్రార్థన సహాయం తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. P. Justice Viom, happy birthday to you on your first birthday and God bless you. అలాగే డి గుణసాగర్, నితీష్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆస్ట్రేలియా PR మరియు వీసా వచ్చినట్లుగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు డి జయరాజు మరియు శ్వేత. అలాగే రాణి రవికుమార్ కుటుంబం కృతజ్ఞతగా కోర్టు కేసులో విజయం సాధించినట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల, విజయకుమార్ ప్రశాంతి సంతాన వరం కొరకు, నూతన గృహ నిర్మాణంలో ప్రభు సహాయం చేసినట్లుగా, హరికృష్ణ కెనడా ఐఎల్స్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా, PR వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినమున మన మధ్యలో మ్యూజిషియన్గా చాలాసార్లు ఇక్కడికి వచ్చి దేవుని సేవలో గడుపుతున్నటువంటి ప్రకాష్ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. ఆయనను ప్రభు హేరాళముగా దీవించమని, భార్యను, 2 బిడ్డలను దేవుడు ఆశీర్వదించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, ఆయన ఇక్కడ సేవలో ఉంటుండగా వాళ్ళ కుటుంబం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదించమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. ప్రకాష్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే నాతో పాటు 20 సంవత్సరాల కంటే ఎక్కువగా దేవుని సేవలో ఉన్నటువంటి కుటుంబంలో మేరీ ఫాతిమా మరియు ఫిలిప్ వారు పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు 15వ సంవత్సర పెళ్లి వార్షికోత్సవాన్ని కొనియాడుతుండగా ప్రత్యేక దీవెనలు వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫిలిప్, మేరీ ఫాతిమా
I wish you very happy wedding anniversary, 15th wedding anniversary, and God's blessings for you and for Zion and for all your family members to be blessed. May God bless you. వారి ఉద్దేశములతో మన ఉద్దేశములు కూడా అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17-18లో అంజూరపు పూత పట్టకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, నేను మాత్రం ప్రభువునందు ఆనందించెదను, నా రక్షకుడైన ప్రభువునందు నేను ఆనందించెదను అని భక్తుడు పాడిన పాటను మనం ఈరోజు పాడబోతున్నాం. అలాగే ఒలివు పంట నాశనమైనను, పొలము పండకపోయినను, నేను ప్రభువునందు ఆనందించెదను, నా రక్షకుడైన ప్రభువునందు సందర్శించదనని మళ్ళొకసారి ఆ 17-18వ వచనంలో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, ద డివోటీ sings like this and says, even if the fig tree does not blossom, even if the vine does not bring forth fruit, even if olive all the crops get destroyed, even if my land is not able to produce, I will continue to rejoice in the Lord, and in him I will find my joy is the meaning of the song. Bhaktito paadadam. అంజూరపు పూత పోయకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, అంజూరపు పూత పూయకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్, నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్.
ఒలీవు పంట నాశనమైపోయినను, పొలము పండకపోయినను. ఒలివు పంట నాశనమై పోయినను, పొలము పండకపోయినను. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 17 నుంచి 18వ వచనంలో 3 విషయాలు, అంజూరపు చెట్టు గురించి, ఒలివ పంట గురించి, పొలము గురించి, అలాగే గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను, నేను ప్రభువును అందు ఆనందింతును, నా రక్షకుడైన దేవుని యందు సందర్శించదను. ఇది మనము ఒకసారి యోబు జీవితం తలంస్తే ఆయన అలాగే దేవునిలో ఆనందిస్తూ పలికాడు, దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకొనెను, దేవునికి స్తోత్రమని. అగైన్ we read in Habakkuk chapter 3 verse 17 to 18, even if all the sheep, all that I have die, even if all the cattle gets destroyed, I will continue to praise God, I will continue to rejoice in the Lord. My joy comes from the Lord is the meaning. నా ఆనందం ప్రభు నుండే వస్తుంది అని పాడే పాట పాడుదాం. గొర్రెల గుంపులన్నీ చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను. గొర్రెల గుంపులు అన్ని చచ్చినను, కొట్టములోని పశువులు నాశనమైనను. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదన్. దేవునిలో ఆనందం కనుగొని దేవుడు అన్నీ మంచిగా మలుస్తాడని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెహెమయా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 2వ వచనంలో యూదులు గోడ కట్టుతూ మళ్ళొకసారి పడిపోయిన గోడను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. శత్రువులు వచ్చి వారితో ఇలా పలుకుతున్నటువంటి మాట, వారిని గేలి చేశాను అని రాయబడి ఉన్నది. అప్పుడు శత్రువులు వాళ్ళ మిత్రులతో మాట్లాడుతున్నారు, సమరియా సైనికులు వినుచుండగా మీరు పట్టణమును మళ్ళీ నిర్మింపగలరా? బలులు అర్పించినంత మాత్రముననే పని ఒక్కరోజున ముగియునా ఏమి అని పరిహసించిరి. మీరు కట్టినటువంటి ఆ గోడ మీద నక్క ఒక్కవేళ ఉరుకుతే అది కూలిపోతుంది అని హేళనం చేసిరి. ఎస్, నెహెమయా విత్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ హీ వాంటెడ్ టు బిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలం అగైన్ and the enemies came to make fun of him. At this moment they were encouraging themselves, but the enemy said, even if a fox happened to run on the wall that you built, it will collapse. They were making fun of them, but nothing could stop them. That's why at that moment Nehemiah said in Nehemiah chapter 8 verse 10, నెహెమయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో అందుకే నెహెమయా ఇలా పలికాడు. ఏమన్నాడు? ప్రభువునందే మనము ఆనందించదము, అదే మనకు బలం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్, ఈ సెడ్ ఇన్ నెహెమయా చాప్టర్ 8 వర్స్ 10. భక్తితో పాడుదాం. శత్రువుల ఎదుట మనందరికీ విందు చేసే దేవుణ్ణి స్తోత్రిస్తూ పాడుదాం. శత్రువులు నన్ను చూచి నవ్వినను, మిత్రులే శత్రువులుగా మారినను. శత్రువులు నన్ను చూచి నవ్వినను, మిత్రులే శత్రువులుగా మారినను. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను. నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను. భక్తితో 3వ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు ఎన్నో కీడులు జరుగుతున్న ఈ లోకంలో ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తయిన తర్వాత అర్పించే సమర్పణ ప్రార్థనను ఈరోజు మన కోసం, సెంటర్ కోసం, ప్రపంచంలో ప్రతి మానవుని కోసం అర్పించి ప్రార్థిస్తాం. as many evil and also dangerous things are happening in the world, as we offer the consecration prayer during the 3 o'clock prayer after third decade, let us offer once again, consecrate ourselves, our families and the center. ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకములో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధలలో కష్టాలలో ఎలా మనము సాక్షులుగా మారాలని మొన్ననే ఆదివారం దేవుడు మనందరితో మాట్లాడాడు. ఇది సాక్షులుగా ఉండవలసిన సమయం, ఇది మనము ఓపికతో సహనముతో ఉండవలసిన సమయం అని నేర్చుకున్నాం. అలాగే మంగళవారం కూడా అక్కడ మరి పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో కూడా ఇంకొక టాపిక్లో దేవుడు దాని గురించి మాట్లాడి దేవుడు తప్పక సందర్శించడానికి వస్తాడు, ప్రకాశిస్తాము అని విన్నాం. దాన్ని కంటిన్యూ చేసే పాట ఈరోజు కొనసాగిస్తున్నాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎవ్వరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? Romans chapter 8 verse 35, as we heard in the last Sunday service, this is the time for to become a testimony, a witness to the Lord amidst all kinds of situations. That's why we read in Romans 8:35, who can separate us from the love of Christ? Can tribulation, can any trouble, can any persecution, can anything that is coming as a danger, then any war, can death,
నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు పాట ప్రభువునందు మనం ఆనందించాలి, దేవుని యందు మనం సంతోషించాలి. భక్తితో పాడుదాం. బాధ గాని కష్టము గాని కలిగినను, హింస గాని క్షామము గాని జరిగినను, బాధ గాని కష్టము గాని కలిగినను, హింస గాని క్షామము గాని జరిగినను, నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను, నా ప్రభువునందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను. 30 రోజులుగా ఎంతో మంది బిడ్డలు వాళ్ళ ఇంటిలో మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పిస్తూ ఉన్నారు. అలా అర్పించలేని పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి కోసం ప్రతిరోజు మనం అర్పిస్తూ దిక్కులేని ఆత్మలను గుర్తిస్తున్నాం. 30 days, so many people are offering the mass for the departed souls in their family. Also the forgotten souls, we remember those who cannot afford to make 30 days prayer. We remember them and pray for them. అందరు కలిసి ఏలినవారైన సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారిపై ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. భక్తితో 4వ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా తెలుగోడకంలో పాల్గొంటున్న బిడ్డలు రేపటి దినంతో ఈ యొక్క రెట్రీట్ ముగించుకొని తిరిగి వాళ్ళు గూడారమునకు వెళ్ళబోతుండగా ఆ లోపల దేవుడు వారందరి జీవితంలో అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. కన్నీటితో వచ్చిన వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువా, అలాగే ప్రతిరోజు ఇక్కడ పూజలు అర్పిస్తున్న వారు మరియు ఎవరెవరైతే ప్రతిరోజు స్పాన్సర్ చేస్తున్నారో వారి ప్రార్థనలు ఫలించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు 12 గంటలకల్లా మళ్ళా జీవధార డివైన్ సెంటర్లో నేను కూడా అందుబాటులో అక్కడ ఉండి మీతో పాటు కొత్తగా అన్నీ బిల్డింగ్స్ అన్నీ నిర్మించినటువంటి ఆ పాత బిల్డింగ్స్ అన్నీ కొత్తగా నిర్మించినటువంటి ఫాదర్స్ని మనము ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. రండి.
అది ఉదయమే మొదలు పెడుతున్నారు. నేను 12 గంటలకల్లా అక్కడ ముగించుకొని వస్తాను. మనమందరం కలిసి మీరందరూ కష్టపడి కట్టినటువంటి 2 కన్ను లాంటి జీవధార డివైన్ సెంటర్ హోలీ ల్యాండ్ని కూడా దేవుడు ఆశీర్వదించమని ప్రత్యేక మనము ప్రార్థన చేసుకుందాం. అలాగే మరునాడు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నల్గొండ మేత్రాశ్రమకు చెందినటువంటి భీమారంలో, అది కూడా ఇదే స్థలంలో 4:30కల్లా వచ్చి అందరు లేవటానికి ముందు పాశావరములతో స్తుతించి ఈ మందిరం కట్టడానికి సహకరించిన సహోదరి అలాంటి నక్షత్రం వారి ఊరిలో ఒక రోజంతా మనము దేవుని వాక్యం స్వస్థత ప్రార్థనలు పాల్గొనే అవకాశం ఉంటుంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ ప్రత్యేక మనవి చేస్తున్నాను. అలాగే 28, 29, 30 ఈ 3 రోజులు సేలంలో జరుగుతున్నటువంటి ఒక స్వస్థత కూటంను తమిళనాడులో ఆశీర్వదించమని, డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరుగుతున్న తమిళ మొడకాని పూండిలో వేలాంగణి దగ్గర దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకోవాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరూ కూడా నీ జాలి, నీ దయ, నీ కృప ప్రభువా వారి మీదకి రావాలని ఆ కిరణాల వైపు చూస్తున్నారు తండ్రి. అనేక మంది వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. రోజు సాక్ష్యాలు వింటుంటే నెక్స్ట్ లెవెల్కి ప్రభా ఈ సెంటర్ని నీవు చేరుస్తున్నందులకై నీకే స్తోత్రమయ్యా. ఓ ప్రభువా, కొందరు టీవీలో అలా చూస్తూ ఉంటే, పని చేస్తూ ఉన్నప్పుడు అలా టీవీని ముట్టుకుంటే ప్రభువా అక్కడ స్వస్థత జరిగిందని ఆదివారం పలికారు. ఇలాంటి సాక్ష్యములన్నింటిని బట్టి నీకే స్తుతి, మహిమ, ఆరాధన చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఇంకో కొంతమంది బిడ్డలు ప్రభువా ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఏమీ లేదని బయటకు వచ్చిన సాక్ష్యములన్నీ విన్నాం. ఇవన్నీ కూడా 3 గంటల ప్రార్థన, ఇక్కడ జరుగుతున్న ప్రార్థనలన్నిటి ద్వారా జరుగుతున్నాయి. అలాగే ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రభా ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల జరగాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్ట శక్తి బంధింపబడాలని, సంతాన భాగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఇక్కడ ఏడ్చుకుంటూ రోజు వస్తున్నారో వాళ్ళు ఎవరు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు ప్రభా. అందరు దీవింపబడాలి. అన్ని ఇండ్లలో దేవుని యొక్క సువార్త బోధింపబడాలి. అందరూ సాక్ష్యం చెప్పే నెక్స్ట్ లెవెల్కి సెంటర్ చేరునుగా. భక్తితో ప్రార్థించుకుంటూ చివరి గుర్తు 1 పేతురు 1వ అధ్యాయం 6 మరియు 7వ వచనం. మీరు ఎదుర్కోవలసిన పలు విధముల పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గురించి సంతోషింపుడు. నాశనముకు బంగారమును కూడా అగ్నిచో పరీక్షింపబడును కదా, అట్లే స్వర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము పరీక్ష ఫలింపబడును. As gold is tested in fire, your faith also should be tested in fire, so that you can also receive the reward. And in that word we read in 1 Peter 1:6-7, the suffering is only a temporary, but a greater glory is waiting for us. భక్తితో ప్రార్థించుకుంటూ తెలుగు వడకంలో పాల్గొంటున్నవారు, రేపటి దినం జీవధార డివైన్ సెంటర్లో పాల్గొంటున్నవారు, అలాగే మరి భీమారంలో పాల్గొనే బిడ్డలు, తమిళ మడకంలో పాల్గొనేవారు అందరినీ తలంచి మన ప్రయాణములన్నింటినీ దేవుడు ఆశీర్వదించమని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీటి గుండ అగ్నిగుండ నడచినను పలు విధములుగా పరీక్ష నాకు జరిగినను. నీటి గుండ అగ్నిగుండ నడచినను పలు విధములుగా పరీక్ష నాకు జరిగినను. నా ప్రభువు నందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను. నా ప్రభువు నందు ఆనందించెదను, నా దేవుని యందు సంతసించెదను. அத்திமரம் தொழிர் விடாமல் போனாலும், திராட்சை செடி பலன் தராமல் போனாலும், கர்த்தருக்குள் மகிழ்ச்சியாயிருப்பேன், என் தேவனுக்குள் களிகூருவேன். கர்த்தருக்குள் மகிழ்ச்சியாயிருப்பேன்,
என் தேவனுள் கழிகூறுவே నా దేవుని యందు సందర్శించెదన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలో మనం పరిశుద్ధులుగా అడుగుపెట్టాలి. మనమందరం పాపాత్ములమే. అందుకే మంచి అవకాశం ఒకటి ఉందండి. లాస్ట్ వడకాలు, డిసెంబర్లో చివరి వడకాలు ఉన్నాయి. దయచేసి ఏ ప్రోగ్రాం ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఈ 2 వడకాల్లో ఏదో ఒక వడకంలో పాల్గొనండి. దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదం వచ్చే సంవత్సరం రావాలంటే దైవ భయం కలిగి రండి. ప్రత్యేకంగా తెలుగు భాషలో 15 సాయంత్రం నుండి, డిసెంబర్ 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు తెలుగు భాషలో ఈ ప్రత్యేక వడకం, దేవునికి వందనాలు అర్పించాలి, బ్రతికించాడు, ఎంతోమంది యాక్షన్ నుంచి తప్పించాడు, మీ కుటుంబం అంతా బ్రతికి ఉండి కుటుంబ సమేతంగా రండి. దేవుని యొక్క ఈ యొక్క పరిచర్యలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మరి డిసెంబర్ నెలలో 4వ వారంలో కాదు, 3వ వారంలో తెలుగు వడకం, అదే 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు జరుగుతుంది. కారణం నెక్స్ట్ వీక్లో క్రిస్మస్ వస్తుంది. అందువలన దయచేసి క్రిస్మస్ ముందుకు మంచిగా సిద్ధపరచుకోవటానికి రండి. అక్కడ ఇల్లు చున్న తర్వాత అది ఇది చేయడం అదంతా ఓకే, కానీ మన హృదయం అనే ఆలయమును మనము శుభ్రపరచుకునే అవకాశం ఇది. రండి, దేవుని దీవెనలు పొందండి. అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా అరిసెలు ఇవన్నీ తయారు చేస్తుంటే చెప్పాలి, లేదు మమ్మీ మనం పోవాలి, మన కష్టమని తొలగిపోవాలి, ముత్తంగి కేంద్రం పవర్ హౌస్ కదా వెళుదామని పిల్లలు చెప్పాలి. పిల్లలకు మీరు చెప్పాలి, రండి. 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు మంచి అవకాశం. తొందరగా బుక్ చేసుకోండి, అప్పుడు మీ అందరికీ కూడా మరి ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తెలుగు వడకమైన వెంటనే బుకింగ్స్ స్టార్ట్ అవుతుంది, దయచేసి వాడుకోండి. అలాగే ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ ద ఫైనల్ రిట్రీట్ ఆఫ్ ద ఇయర్, 10th ఈవినింగ్ టు 13th ఆఫ్టర్నూన్. ఓన్లీ 3 days. ప్లీజ్ లీవ్ ఆల్ యువర్ వర్క్స్ అండ్ టేక్ ఈవెన్ లీవ్ దోస్ ఆర్ వర్కింగ్, బికాస్ డేస్ ఆర్ ఈవిల్ and so God has to bless your year of favor. So the year is coming very close, 2026, 10th evening to 13th afternoon, only 3 days the English retreat. Come and be blessed. మన క్యాలెండర్ తొందరగా రిలీజ్ కావాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. Kindly continue to pray for the calendar as you are expecting the calendar to be released, that God may have the mercy on us so that we may release the calendar and reach out to you. ఆ క్యాలెండర్ ద్వారా కూడా మీకు అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు జరుగునుగాక. ఆమేన్. త్రూ ద క్యాలెండర్స్ టు మే ద లార్డ్ పెర్ఫార్మ్ మైటీ మిరకిల్స్. అలాగే రాబోయే దినములలో మీకు నూతన సంవత్సరమునకు చెందిన వాగ్దాన కార్డు కూడా సిద్ధపడాలి. అన్నీ కరెక్ట్గా మీకు వాగ్దానం రావాలని మీరందరూ కూడా 31st నైట్ తర్వాత మరి 1st తారీఖు ఇక్కడ ఉండండి, దైవ సన్నిధిలో గడపండి. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు మరియు ఇంగ్లీష్ వడకంలో పాల్గొనబోతున్న వారందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు జరుగుతున్న తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు జీవధార డివైన్ సెంటర్ రాంపూర్కు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండి భీమవరం నల్గొండలో జరగబోతున్న ప్రోగ్రాం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళ మొడకములు పాల్గొంటున్న వారిని తమిళనాడులో జరుగుతున్న స్వస్థత కూటం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో మరణించినటువంటి ప్రతి బిడ్డ ఆత్మ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థనలు అందరు సాక్ష్యాలు చెప్తున్నారు, మేము ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న
ప్రతి ఒక్క ప్రోగ్రాం మీదను ప్రయాణముల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. నా ప్రభువు నందు ఆనందించెదను, ఏది జరిగినా అని పలికి దేవుని మీద నమ్మకం ఉంచుతున్న మీ అందరినీ, నన్నును పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే దీవించి సంతోషించే దినములను మీకు దయచేయునుగాక. ఆమేన్. I will rejoice in my Lord in every situation, as we sang this song of praise today, as we prophesied about us. May those days of blessing come upon you, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. అంజూరపు పూత పూయకుండినను, ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను, నా ప్రభువా నీలో నేను ఆనందించెదను, సంతోషించెదను. ఇదే మీ ఇంటిలో ప్రవచనముగా మారునుగాక. గాడ్ బ్లెస్.